నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే నాకు చాలామంది పర్సనల్గా కాల్ చేసి ఏమడుతున్నారంటే బ్రో మా కండిషన్ ఈ విధంగా ఉంది, మా కండిషన్ ఇట్లా ఉంది, మాకు కొంచెం ఇట్లా హెయిర్ ఫాల్ ఇట్లా ఉంది, మాది బాల్నెస్ ఈ స్టేజ్లో ఉందని చాలామంది అడుగుతున్నారు. సో నేను వాళ్ళందరికీ కానీ నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి కానీ ఈరోజు ఒక దాని గురించి అంటే ఒక మంచి డిస్కషన్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు వీడియో చివరి వరకు చూడండి. మ్యాటర్ ఏంటంటే అసలు మనం ఏ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలన్నా వద్దా, అసలు మనకి ఏ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమా లేదా, ఫస్ట్ మీరు ఇది డిసైడ్ అవ్వాలి. ఇది డిసైడ్ అయిన తర్వాతకి మనం దాని గురించిన ప్లాన్స్ కానీ, దాని గురించిన క్లినిక్స్ని కానీ, దాని గురించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం కానీ ఇవన్నీ మనం చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఏం చెప్తున్నట్టే నేను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేనేం చెప్తున్నట్టే బ్రో, మనకి ఫస్ట్ ఏ ట్రాన్స్ప్లాంటేషన్ కావాలా వద్దా, ఓకే కావాలనుకుంటే మనం నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే దానికి కావాల్సిన మనీ అరేంజ్ చేసుకోవడం, తర్వాతకి దానికి కావాల్సిన క్లినిక్స్, ఎక్కడ డాక్టర్స్ మంచిగా ఉన్నారు, ఎక్కడ రిజల్ట్ మంచిగా ఉంది, వీటన్నిటి గురించి మీరు ఆలోచించాలి. ఒకవేళ నాకు ఏ ట్రాన్స్ప్లాంటేషన్ వద్దు అవసరం లేదనుకో, సో లైట్ తీసుకోండి, దాని గురించి మర్చిపోండి ఫస్ట్. అసలు లేదు మళ్ళీ హెయిర్ ఫాల్ అయినప్పుడు అరే సర్జరీ చేసుకోవాలి, లేకపోతే నార్మల్గా ఉన్నప్పుడు ఏమొద్దులే మనకి లైట్ అని, అరే మళ్ళీ మనీ ఎక్కువ అయితే కానీ ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకండి బ్రో. నేను ఒక్కటే చెప్తున్నా ఏంటంటే ఇలాంటి ఆలోచనలు పెట్టుకుంటే హెయిర్ ఫాల్ అయినప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలి, నార్మల్ టైం అప్పుడు ఏమొద్దులే మళ్ళీ లైట్ అని అనుకున్నప్పుడు ఏమైంది అంటే మనకి ఈ టెన్షన్లో కూడా మనకి హెయిర్ ఫాల్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ మనము ఏ ట్రాన్స్ప్లాంటేషన్ మనకు అవసరమా లేదా ఇది డిసైడ్ అవ్వండి. మీరు మనకి ఏ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం అనుకో, దానికి కావాల్సిన క్లినిక్ వెతకడం కానీ, మనీ అరేంజ్ చేసుకోవడం కానీ, ఎక్కడ రిజల్ట్ మంచిగా ఉందని వీటన్నిటి గురించి తర్వాత ప్రాసెస్. కానీ ఫస్ట్ అసలు మనకి కావాలా వద్దండి మీరు డిసైడ్ అవ్వండి, ఓకేనా. ఇంకా కొందరు ఏమడుగుతున్నారంటే బ్రో మాకు ఇప్పుడే హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది, మా ఏజ్ 23 ఉంది, ఇప్పుడే నాకు హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది, కొంచెం హెవీగా ఊడిపోవడం స్టార్ట్ అయింది, నేను సర్జరీ చేసుకోవచ్చా లేదా బ్రో అని నన్ను చాలామంది అడుగుతున్నారు. సో దానికి నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆ హెయిర్ ఫాల్ అనేది మ్యాక్సిమం అయితే అది మనం ఏం చేసినా ఆగదు బ్రో. మనకి జెనెటిక్స్లో ఒకవేళ బాల్నెస్ ఉంది అనుకో మన తాతలకు కానీ మన నాన్నలకు కానీ, సో అది మనం ఏం చేసినా ఆగదు. మినాక్సిడిల్ కానీ పిఆర్పీలు కానీ నాకు తెలిసి అన్ని టెంపరీ సొల్యూషన్స్ బ్రో. మీరు ఫస్ట్ మీకు హెయిర్ ఫాల్ స్టార్ట్ అయితే దానికి కొంచెం కేర్ తీసుకోండి. నేను కేర్ తీసుకొని వద్దనట్లేదు, కానీ ఆ హెయిర్ ఫాల్ని అవ్వనివ్వండి. మొత్తం అది అయిపోయినాక పూర్తిగా మనకి హెయిర్ ఫాల్ అయిపోయినాక ఉండండి. ఒక స్టేజ్ వచ్చినాక ఆ హెయిర్ ఫాల్ అయిపోద్ది అనమాట. ఆ హెయిర్ ఫాల్ ఆగిపోయినాక అప్పుడు సర్జరీ చేసుకోండి. మీరు ఇప్పుడే నాకు హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది, ఇక్కడ కొంచెం ఊడిపోతుంది బ్రో, అక్కడక్కడ పలచగా అవుతుంది, సో మీరు దానికి అప్పుడే మీరు సర్జరీ చేసుకుంటే ఏమైందంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేనేం చేసిన నా హెయిర్ ఫాల్ 24కి 25కి స్టార్ట్ అయింది. ఒక 3 ఇయర్స్ గ్యాప్లో నాకు బాల్నెస్ వచ్చేసింది. సో నేను అన్ని రోజులు నేను ఏం చేసిన అంటే మనీ అరేంజ్ చేసుకోవడం, క్లినిక్స్ వెతకడం నేను చేసిన అనమాట. సో మనకి హెయిర్ ఫాల్ స్టార్ట్ కాగానే సర్జరీ చేసుకున్నాం అనుకో, ఏమైందంటే ఇక్కడ ఫ్రంట్ లైన్ పోయింది అనుకో, ఆ ఫ్రంట్ లైన్ పెట్టేస్తారు. ఆ తర్వాత మనకి హెయిర్ ఫాల్ అట్నే కంటిన్యూ అవుతుంది అనుకో, ఆ బ్యాక్లో ఉన్న హెయిర్ అంటే పెట్టిన హెయిర్ అలాగే ఉంటుంది, కానీ ఆ బ్యాక్లో ఉన్న హెయిర్ ఏమైందంటే అది ఫాల్ అయిపోద్ది అనమాట. సో అంటే పెట్టిన హెయిర్ మాత్రం అట్లనే ఉంటుంది, కానీ బ్యాక్ ఉన్న హెయిర్ న్యాచురల్ హెయిర్ ఉంటుంది కదా అది ఫాల్ అయిపోద్ది. సో మీకు హెయిర్ ఫాల్ స్టార్ట్ కాగానే మీరు ఎమ్మటే సర్జరీ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు హెయిర్ ఫాల్ ఒకనొక స్టేజ్లా కంట్రోల్ అవుతుంది అనమాట. ఊడినన్ని రోజులు ఒక 2 ఇయర్స్ ఊడిపోతుంది, ఆ తర్వాతకి 3rd ఇయర్ ఆగే అవకాశాలు ఉంటాయి అనమాట. సో అది ఆగినంత మటుకు వెయిట్ చేసుకుంటే మీకు బెటర్. ఎందుకంటే సర్జరీ మళ్ళీ చేయించుకోలేం కదా బ్రో, ఒకసారి చేయించుకుంటాం. సో మనకి మొత్తం హెయిర్ లాస్ అయిపోయినాక చేయించుకుంటే నా స్పెషల్ అంటే నా పర్సనల్ అడ్వైజ్ అనమాట. సో వేరే వాళ్ళ థాట్స్ ఎట్లా ఉంటాయి, కానీ నేనైతే అట్లా చేయించుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ముందర పెట్టుకొని తర్వాతకి వెనక లాస్ అయింది అనుకో మనం దానికి ఇక హెయిర్ ఫాల్ ఆపడానికి నన్ను కొన్ని సజెస్ట్ చేయమంటున్నారు బ్రో, సర్జరీ కాకుండా ఏమైనా ఉందా అది ఇది అంటే నేను నా పర్సనల్ ప్రకారం నేను మినాక్సిడిల్ వాడిన, పిఆర్పి చేయించుకున్నా, ఇవన్నీ వాడినా. ఇంకా వాటి వల్ల మాత్రం టెంపరీ రిజల్ట్స్ అంటే మనం వాడుతూ ఉంటే అవి రిజల్ట్స్ వస్తాయన్నమాట. మనకి పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే మాత్రం పక్కా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ పక్కా. ఇది మనకి టెంపరీగా ఈ మినాక్సిడిల్ వాడడం వల్ల థిక్నెస్ కొంచెం పెరిగే బేబీ హెయిర్స్ వచ్చి అట్లా ఉంటాయి. అవి వాడడం వల్ల కూడా కొంచెం కళ్ళు రెడ్గా అవ్వడం, ఇక్కడ ఫోర్హెడ్ మీద పింపుల్స్ రావడం ఇలాంటివి కూడా ఉంటాయి. కాబట్టి సో ఈ మినాక్సిడిల్ అనేది, పిఆర్పి అనేది ఇవి టెంపరీగా కొన్ని రోజులు ఆపగలుగుతాయి. కొంచెం బేబీ హెయిర్స్ లాంటివి వచ్చి కొంచెం థిక్నెస్ పెరిగే అవకాశాలు ఉంటాయి. కానీ మ్యాక్సిమం అయితే మనకి హెయిర్ ఫాల్కి కానీ మన హెయిర్ లైన్ రీడిజైన్ కావాలంటే, అంటే మనకి ఇంతకుముందుకు ఎట్లా ఉందో అలాంటి హెయిర్ లైన్ రావాలంటే మాత్రం మనకి ట్రాన్స్ప్లాంటేషన్ వల్లనే సాధ్యమవుతుంది అనమాట. సో మీరేంటంటే ఫస్ట్ ఒక క్లారిటీకి రండి బ్రో. ఎట్లా అంటే మనకి ఏ ట్రాన్స్ప్లాంటేషన్ కావాలన్నా వద్దా, కావాలంటే నెక్స్ట్ ప్రొసీజర్
అరే వద్దురా బాబు మనకు అవసరం లేదంటే చాలా లైట్ లైట్ తీసుకోండి అవసరం లేదు అని. చాలామంది కాల్ చేసి చాలా బాధపడుతున్నారు. నాకైతే నేను అనుకున్నా అప్పుడు నాకున్న బాధకైతే అరే నాకు ఒక్కనికే ఇట్లా ఉందని, కానీ అది చాలామంది బాధపడుతున్నారు బ్రో. నేనైతే మ్యాక్సిమం అయితే నాకు టైం దొరికినప్పుడల్లా మళ్ళీ మిస్డ్ కాల్స్ ఇచ్చినా కూడా మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తున్నా, ప్రతి ఒక్కరితోని 20 మినిట్స్ 30 మినిట్స్ ఇట్లా మాట్లాడుతున్నాను బ్రో. ఎవరికన్నా ఒకరికి కాల్ చేయకపోతే మాత్రం క్షమించండి, ఎందుకంటే నాకు కూడా వేరే పనులు ఉంటాయి కాబట్టి. సో మీరు కూడా అర్థం చేసుకోవాలి. సో నేను చెప్పిందంతా మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేయండి. చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు నాకు. నేను కూడా మీకు మ్యాక్సిమం మీకు ఏం కావాలనో నా నుంచి అన్నీ నేను వీడియోస్ చేస్తాను, వీడియోస్ రూపంలో మీకు చూపిస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అట్లనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మనకి 1Kకి దగ్గరలో ఉన్నాం కాబట్టి జర సబ్స్క్రైబ్ చేయండి, నాకు కూడా కొంచెం బూస్టింగ్ ఉంటుంది జర. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అట్లనే బీ కాన్ఫిడెంట్గా ఉండండి బ్రో, ఏం కాదు మనకి.